ఆంధ్రప్రదేశ్ పుట్టాక తొలిసారి ఇన్ టైం బడ్జెట్ పెట్టలేకపోవడం. అంటే సాధారణంగా మేలో బడ్జెట్, ఏప్రిల్ మేలో బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. అది ఎలక్షన్స్ సందర్భంలో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం సహజం. కానీ అలా కాకుండా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఎక్స్టెన్షన్ మరొక 2 నెలలు అన్నటువంటిది మొట్టమొదటిసారి జరిగింది. అంటే ఇప్పటికి ఒక 4 నెలలు, ఇప్పుడు 2 నెలలు, అంటే 6 నెలలు పోతే కేవలం నెక్స్ట్ బడ్జెట్ 6 నెలల కోసమే పెట్టాల్సి ఉంటుంది. మెయిన్ దీనికి కారణం ఏమవుతున్నది, సూపర్ 6 పథకాలు బడ్జెట్లో పెట్టకుండా అయితే కనుక ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అలాగని పెడదామంటే డబ్బులు లేదు. అదే సందర్భంలో ఫిజికల్ మేనేజ్మెంట్ గురించి బాగా తెలిసినటువంటి చంద్రబాబు వల్లే కానటువంటి పరిస్థితి. అట్లాగే అసలు ఎలా మెయింటైన్ చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు పోనీ ఇది వీళ్ళకే వచ్చిన సమస్య అంటే ఇంతకుముందు జగన్కే ఉంది. 100 కోట్ల రూపాయలతో మాత్రమే అతనికి బడ్జెట్ ఇవ్వబడింది, క్యాష్ ఇవ్వబడింది ఆ రోజున. జీతాలకు గోల్డ్ లేవు. బట్ అతను వెంటనే బడ్జెట్ పెట్టాడు. నవరత్నాలు ఫస్ట్ ఏడాది నుంచి ఇంప్లిమెంట్ చేశాడు. బడ్జెట్లో మెన్షన్ చేసేటటువంటిది మెన్షన్ చేయకుండా కూడా చేసుకురావచ్చు. బట్ ఎందుకు ఈ 2 నెలలు ఆగడం అన్నటువంటి దాని మీద చంద్రబాబు గారు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఆ కారణంగానే ప్రస్తుతం రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నామన్నారు. అందుకే కాస్త సమయం తీసుకుని బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. కనీసం 2 నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న ఆలోచనలోకి వచ్చామని చెప్పారు. ఇది ఆయన తాజాగా ఇచ్చినటువంటి వివరణ.